అమెరికా వెళ్ళి చదవాలనేది చాలా మంది కల. అమెరికా వెళ్ళి చదవడమే కాదు, అక్కడే స్థిరపడితే తల్లిదండ్రులు ఇంకా సంతోషిస్తారు. చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు, సంపదను పోగేసుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళి చదవడం కోసం, విదేశాల్లో స్థిరపడడం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. చాలా మంది కల కూడా. కానీ వారందరికీ బిగ్ షాక్. ఇకపైన ఎవరైనా కనుక అమెరికాకి వెళ్ళి చదువుకోవాలనే ఆలోచన ఉన్నా కూడా మీ అందరి కోసం ఇప్పుడు ఒక లేటెస్ట్ వార్తతో మీ ముందుకు వచ్చాను. ట్రంప్ మీ అందరికి ఒక బిగ్ షాక్ ఇచ్చారు. F1 వీసాల పైన సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. 2023-24 ఏడాదిలో 41% దరఖాస్తులని తొలగించారు ట్రంప్. 10 ఏళ్ల క్రితం పోలిస్తే ఇప్పుడు F1 వీసాల తిరస్కరణ రెట్టింపైంది. 2023-24 సంవత్సరం సంబంధించి F1 వీసాల కోసం 6.79 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా దాంట్లో 2.79 లక్షల దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. ఇది ఎంతటి దారుణం అంటే, ఎవరైతే సంసిద్ధంగా ఉండిపోయి పూర్తిగా చదువుకుందాము, అన్ని రకాలుగా అక్కడికి వెళ్ళి స్థిరపడదాము, అక్కడే చదువుకుందాము అంటే చాలా మంది కూడా మనం గమనిస్తే దేశ జనాభా అనేది ఎంతటి స్థాయిలో పెరిగిపోయిందో చూసాం కదా. అలానే విదేశాలకు వెళ్ళి మన దేశం వాళ్ళు చదువుకునే వారి సంఖ్య కూడా అలానే పెరిగిపోయింది. అమెరికాలో ఉంటున్నటువంటి విదేశీయుల సంఖ్య అంటే వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడే చదువుకునే వాళ్ళ సంఖ్య, దాంట్లో ఇండియా టాప్ మోస్ట్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో అటువంటి విషయాల్లో ఎంతమంది భారతీయులు విద్యార్థులు అమెరికాకు వెళ్ళి చదువుకోవాలని ఆలోచనలు ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో 2023-24తో పోలిస్తే ఇప్పుడు వాటి యొక్క తిరస్కరణ సంఖ్య పెరిగింది. 6.79 లక్షల దరఖాస్తులు వస్తే ఇప్పుడు కేవలం దాంట్లో 4 లక్షల వరకు, సుమారుగా 3 లక్షల వరకు మాత్రమే దాంట్లో అప్రూవ్ అయింది. ఇంకా 3 లక్షల మంది దాదాపుగా అంటే సుమారుగా 2.8 లక్షలు అంటూ చెప్తున్నారు. సో దీంట్లో అందరి దరఖాస్తులు తిరస్కరణ గురయ్యాట. అయితే అమెరికా విదేశాంగ గణాంకాల ప్రకారంగా 6.79 లక్షల మంది భారతీయులు అంటే సంవత్సరంలో F1 వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇందులో 2.79 లక్షల దరఖాస్తులు పూర్తిగా కూడా తిరస్కరించబడ్డాయి. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే సుమారుగా 2.5 లక్షల వరకు ఆ దరఖాస్తులు మొత్తం కూడా తిరస్కరించబడ్డాయి. అయితే ఈ 2013-14తో పోలిస్తే ఇప్పుడు చాలా అత్యధికంగా పోయేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆ రకంగానే తిరస్కరణ గురవుతున్నాయి. ఒకసారి మనం 2010 ఏళ్ల క్రితం చూద్దాం. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారుగా 8 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 1.8 లక్షల మంది దరఖాస్తులు తిరస్కరణ గురయ్యాయి. అంటే కేవలం 20% మాత్రమే. కానీ ఇప్పుడు అది ఏకంగా 40% పెరిగింది. 20% ఎక్కడ, 40% ఎక్కడ? 10 ఏళ్లలో 20% వరకు కూడా దరఖాస్తులు తిరస్కరణ గురవుతున్నాయి. అయితే దేశాల వారీగా తిరస్కరణ గురైనటువంటి ఆ సంఖ్య మనం పరిశీలిస్తే కనుక గతేడాది డిసెంబర్ 9 నాటికి వరకు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం 2024 సంవత్సరంలో తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులు F1 వీసాల కోసం 38% మంది తగ్గినట్టుగా తెలిసింది. అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు ఎంత, 38% మంది తగ్గారు. ఇక కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయి తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్ కన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారంగా 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,000 మంది భారతీయ విద్యార్థులు F1 వీసాలకు జారీ చేశారు. అంతకుముందు 2023 ఇదే సమయంలో సుమారుగా 1.3 లక్షలుగా ఉండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఏదేమైనా కూడా అనేక దరఖాస్తు తిరస్కరణ గురవడం, 40% ఈ యొక్క దరఖాస్తులు కూడా పూర్తిగా తిరస్కరణ గురయ్యాయి. అమెరికా విదేశాంగ గణాంకాల ప్రకారమే ఈ రకంగా ఉంది. సో అంటే విదేశాల నుంచి అక్కడ చదువుకోవడానికి వచ్చేటువంటి విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గుతుంది. దీనికి కారణం అమెరికాలో ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్ళడమే. ఎక్కడ విదేశాలు వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడే చదువుకొని ఇక్కడ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు, ఇక్కడే కొంత అమెరికాని నేర్చుకొని అమెరికానే దాటేసేంతటువంటి శక్తి వరకు కూడా శక్తివంతులుగా అవుతున్నారు. కాబట్టి వారిపైన కొంత ఇది వేటుగానే భావించాలి. మరి ఈ విషయం పైన విదేశాంగాలు, విదేశీ శాఖలు ఏం చెప్తాయి, దేశాల వారికి ఉన్నటువంటి విదేశీ శాఖ మంత్రులు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, ముఖ్యంగా భారతీయులు ఎలా రెస్పాండ్ అవుతారనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతారు. నిజంగానే మీకు కనుక అమెరికా వెళ్ళిన ఆలోచన కనుక ఉంటే ఇది డెఫినెట్గా మీకు ఒక షాక్ అని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, ఏంటి ఎలా చూడాలి? గతంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 10 ఏళ్ల పాటుగా 2013 నుంచి 14 వరకు మనం పరిశీలిస్తే కేవలం 20% దరఖాస్తులు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. 8 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 1.5 లక్షలు మాత్రమే దాన్ని రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు కేవలం 6.7 లక్షల మంది, అంటే గతంతో పోలిస్తే సుమారుగా 1 లక్ష తక్కువనే, ఇంకా అంతమంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 3 లక్షల వరకు కూడా పూర్తిగా రిజెక్ట్ చేశారు. ఎలా చూడాలి? దీని ప్రభావం ఎలా పడే అవకాశం ఉంది భారతీయుల పైన? మనోజ్, నిజంగా ఇది చాలా పెద్ద మొత్తంలో అనాలి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా గతంతో పోలిస్తే ఈసారి చాలా పెద్ద మొత్తంలో తిరస్కరణకు గురైనాయి.
విద్యార్థి వీసాలు ముఖ్యంగా F1 వీసాలకు సంబంధించి భారీ స్థాయిలో కోత పడిందని చెప్పాలి. దాదాపు 41%. అంటే మొత్తంలో 41% అంటే ఇది చాలా హ్యూజ్ లెక్క అనమాట. ఎందుకంటే ఈ స్థాయిలో కోత ఉంటుందని విద్యార్థులు కూడా ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. ఎందుకంటే భారీ స్థాయిలో ఇటీవలి కాలంలో అంటే అమెరికాలో మారిన నిబంధనలకు అనుగుణంగా అమెరికా మళ్ళీ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చేసినటువంటి మార్పుల్లో భారీగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పాలి. ఒకసారి మనం చూసినట్లయితే 2023-24 సంబంధించి దాదాపు 41% అప్లికేషన్స్ ఒక్కసారిగా అంటే అప్రూవ్ చేయలేదు, అంటే రిజెక్ట్ చేసినట్టు లెక్క. సో ఆ రకంగా మొత్తం మీద ఇండియా నుంచి పై చదువుల కోసం అమెరికా వెళ్ళాలి, అమెరికా కలలు కన్న విద్యార్థుల కళల మీద నీళ్లు చల్లినట్టే అనుకోవాలి, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టే అనుకోవాలి. అందులో ఉన్నత విద్యకు సంబంధించి చాలా మంది పోతుంటారు. మనకు తెలిసిందే ఎంఎస్ చేయడానికో లేదంటే మెడిసిన్ సంబంధించి లేదంటే మేనేజ్మెంట్ సంబంధించి రకరకాల కోర్సులు ఎంచుకుంటారు. అమెరికా అంటే ఒక డ్రీమ్ అని చెప్పి తెలుసు, మనందరికీ తెలిసిందే. సో ఆ రకంగా ఎంతో మంది విద్యార్థులు అగ్రరాజ్యాన్ని వెళ్ళడానికి పరితపిస్తున్నారు. అదే సందర్భంలో ఈ F1 వీసాలు అనేటివి ఇంత ముందు చాలా అంటే అప్లై చేసుకున్న దాన్ని బట్టి నియమ నిబంధనలకు అనుగుణంగా చాలా వరకు మాక్సిమం అందరికీ అవకాశం దొరికింది. కానీ ఇప్పుడైతే చాలా వరకు కోత విధించారని చెప్పాలి. ఎందుకు ఈ కోత విధించారు ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 10 సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా రెట్టింపు అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో మీరు చెప్పినట్టు ఇందాక 20% ఉంటే ఇప్పుడు 40% అబోవ్ అయిన పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకు? బికాజ్ అమెరికా ఫస్ట్ అనే నినాదం అన్నింటిలో ట్రంప్ ఇంప్లిమెంట్ చేస్తున్నారనే సందేహం ఇక్కడ మనకు రాకపోలేదు. ఎందుకంటే ఈవెన్ దో విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా అవకాశాలు కావచ్చు, ద సేమ్ టైం ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న వాళ్ళకు తర్వాత తదుపరి వచ్చే ఉపాధి అవకాశం సంబంధించి కూడా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అమెరికన్ సిటిజన్స్ మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ విద్య పేరుతో వచ్చి చాలా మంది ఇక్కడ శిక్ష వేస్తున్నారు. మనకు తెలిసిందే అమెరికాలో చాలా మంది ఇందాక చెప్పుకున్న డ్రీమ్ కాబట్టి చదువుకుంటూ ఏదో రకమైనటువంటి ఉద్యోగం చేస్తూ లేదంటే ఇంకేదో రకమైన ఉపాధి పొందుతూ అక్కడే స్థిరపడాలనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. అందులో మనకు తెలిసిన ఇండియన్స్ ఎప్పుడైనా ముందే ఉంటారు ఆ విషయాలు. సో ఆ రకంగా అమెరికా ఆ విషయంలో పసిగట్టింది. ఎక్కువ శాతం మంది సింహభాగం ఇండియన్సే ఉంటున్నారు, చైనీయుల తర్వాత ఇండియన్స్ ఉంటున్నారు, తర్వాత మిగతా దేశాల వాళ్ళు. ఆ రకంగా ఈ రకంగా విద్యార్థుల విషయాల్లో కట్టడి చేస్తేనే ముందు ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఒక ఆలోచన బహుశా ట్రంప్ సర్కార్కి వచ్చి ఉంటుంది. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ట్రంపే అంటే వీటన్నిటికీ కారణం అని చెప్పొచ్చా? ట్రంప్ నే అన్నిటికీ సమాధానంగా మనం చూడొచ్చా? ట్రంప్ తీసుకున్న డిసిషన్సే వీటన్నిటికీ కారణం అనుకోవాలన్నా? అంటే ట్రంప్ మాత్రమే అనేది మనం పాయింట్అవుట్ చేయొచ్చా ఇక్కడ? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ పూర్తిగా విధానాల్లో మార్పు వచ్చింది. పూర్తిగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్న స్టాటిక్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే 2024 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి